ఒలింపిక్స్లో భారతదేశం బంగారు పతకం సాధించాలంటే దేశంలోని రాజకీయ పార్టీ నేతల్ని లాంగ్ జంప్, పోల్ వాల్ట్ పోటీలకు పంపితే సరిపోతుంది. అత్యంత లాఘవంగా లాంగ్ జంప్ చేయడంలో మన రాజకీయ నేతల్ని మించిన ప్రతిభావంతులు ప్రపంచంలోనే ఎక్కడా ఉండరు. కాకపోతే అలా జంప్ చేసినందుకు మనోళ్లకు మెడల్స్ ఇస్తే సరిపోదు, ఏదో ఒక పదవి ఇవ్వాలి, లేదంటే అధికారం కల్పించాలి. అలా అయితేనే వాళ్ళు జంపింగ్కు రెడీ. ఏ పార్టీ తరఫున గెలిచామన్నది ముఖ్యం కాదు, అధికారంలో ఏ పార్టీ ఉందో చూసుకొని అటువైపు గోడ దూకామా లేదా అన్నదే మెజారిటీ రాజకీయ నేతలకు ముఖ్యంగా ఉంది. అందుకే ఏటా జంపింగ్ జపాక్స్ పెరిగిపోతున్నారు. దీనిపైనే వాల్చి మ్యాగజైన్ స్టోరీ. నీరు పళ్ళ మెరుగు, నేతలు అధికార మెరుగు. అంటే అధికారం ఎటు ఉంటే నేతలు అటువైపు మొగ్గు చూపుతారు. తెలంగాణలో 5 ఏళ్ల క్రితం వివిధ పార్టీల ఎమ్మెల్యేలు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్లోకి పోటీలు పడి దూకేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ నుండి నేతలు కాంగ్రెస్ పార్టీ గోడ దాటి అవలీలగా దూకేస్తున్నారు. తాజాగా 6 గులాబీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 5 ఏళ్ల క్రితం ఫిరాయింపులు ఎంజాయ్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు తమ నేతలు పార్టీ మారడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ, గుడ్లగూబలు మెలకువ తెచ్చుకుని నిశీధి డ్యూటీ ఎక్కే వేళ తెలంగాణలో గుట్టు చప్పుడు కాకుండా కారు చీకట్లో 6 మంది ఎమ్మెల్సీలు కండువాలు మార్చేశారు. కొన్నేళ్లుగా వేసుకుంటోన్న గులాబీ కండువాలు గుచ్చుకుంటున్నట్టు అనిపించడంతో కాస్త మెత్తగా ఉన్న ఖాదీ కాంగ్రెస్ కండువాలు కప్పుకుని రిలాక్స్ అయ్యారు. హస్తినలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ లోని తన నివాసం చేరుకున్న వెంటనే ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. గోడ దూకిన 6 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆప్యాయంగా, సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, బొగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బసవరాజు సారయ్యలు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. వీరిలో కొందరు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయపు గోడ ఎక్కి అవతలి వైపున్న బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసిన వారే. ఈసారి అటు నుండి ఇటువైపు జంప్ చేశారంతే. సహజంగానే గోడ దాటిన వారు తమ సొంత గూటికి వచ్చామని, పుట్టింటికొచ్చినంత సంతోషంగా ఉందని దశాబ్దాల నాటి బంగారు డైలాగ్ అప్పజెప్పారు. మన సొంత గుడికి పోవడం మంచిదనే ఉద్దేశంతో అందరూ సలహా చెప్పారు. నేను అంటే వార్డు స్థాయి నుంచి రాష్ట్ర మంత్రివర్గం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ భిక్షతో అయినా ఒక సామాన్య కార్యకర్తను. అందులో నా జాతిలో దక్షిణ భారతదేశంలో ఏకైక వ్యక్తి నేను. జలగ వెంకటరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా, కేంద్ర మంత్రిగా వరంగల్ వచ్చిన సందర్భంలో మా జిల్లా నాయకులతో పెద్దలు ఉమారెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారి సలహా మేరకు ఆనాడు నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేశారు. సుమారు 14 సంవత్సరాలు జిల్లాలో సుదీర్ఘమైన పార్టీ నాయకత్వం వహించినట్టే పెద్ద సురేందర్ రెడ్డి గారి వారి బ్లెస్సింగ్ తోటి జిల్లా ఉన్న రాజకీయ నాయకులు అందరూ చాలామంది పెద్దలందరూ కూడా నాకు చేదోడుగా ఉందని నన్ను ఆశను దీవించి నన్ను నడిపించడం జరిగింది. దాంతో నాతో కొలీగ్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు 3-4 ఎమ్మెల్యేలు నా దగ్గర ఆప్తమిత్రులు అందరూ కలిసి పనిచేద్దామనే ఆలోచన అందరిలో వచ్చింది. ఏది ఏమైనా కానీ మొదటి నుంచి నా సొంత గుట్టిది, అందుకు రావటం మంచిదనే ఆలోచనతో నేను నిర్ణయం చేసి ఎవరో ప్రోత్సాహం చేసినది కాదు, నా సొంత గుట్టిది. నా ఊపిరి, నా బ్లడ్ అంతా కాంగ్రెసే కదా. 0 నుంచి ఈ స్థాయికి ఎదిగినట్టే నాటే జోక్. కాంగ్రెస్ పార్టీ నన్ను పెంచి పోషించింది కనుక తిరిగి లాస్ట్ స్టేజ్ మాదంతగా రావడం జరిగింది అంతే. ఎమ్మెల్సీలే కాదు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమందికి నిద్రమాత్రలు వేసుకున్న రాత్రుళ్లు నిద్ర పట్టలేదు. మెలకువగా ఉన్న కాంగ్రెస్ లో చేరిపోయినట్టు కలలొచ్చేశాయి. దానికి తోడు తమ నియోజకవర్గాల అభివృద్ధే తమకు ముఖ్యం కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ వైపు అడుగులు వేస్తే ప్రజలకు మేలు చేసిన వారం అవుతామని వారు అనుకున్నారు. అంతే, ఒకరి తర్వాత ఒకరు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దశల వారీగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అన్యాయం, అక్రమం, చట్ట విరుద్ధం అని గులాబీ నేతలు మండిపడుతున్నారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులుగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరో, అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో, ఇది పూర్తిగా
చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకుంటోన్నట్టు తనకు మాట మాత్రంగా అయినా చెప్పలేదని అక్కడి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అలిగారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయిపోయారు కూడా. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్దిష్ట లక్ష్యం ప్రకారమే వలసలను ప్రోత్సహిస్తున్నామని అర్థం చేసుకోవాలని నచ్చజెప్పడంతో జీవన్ రెడ్డి తగ్గారు. ఎవరి మద్దతుకు కాదు, నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతోని. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో నా ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసన సభ్యత రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అనైతికతను నిలదీశారు. అదేవిధంగా తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన వారు అవకాశవాదులని విమర్శించారు. దీనికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. తనని విమర్శించే ముందు కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలంతా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ నాయకత్వం ఇలా ఇతర పార్టీల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అని ఆయన నిలదీస్తున్నారు. ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆనవాయితీలు లేవా? ఆనాడు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, చెప్పుకుంటూ వచ్చి చాలామంది ఉన్నారు. మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి పార్లమెంట్ సభ్యులు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. శ్రీనివాస్ యాదవ్ గారు అటు గెలిచి పనిచేశారు. సో అవన్నీ అప్పుడు వీరు కదా కలిసి ఆ పార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మ వారందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అనుభవానికి ఇప్పటికే చెప్పారు ప్రెస్లలో, ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. సో అదే రకంగా నాకు కూడా కొంత బాధ ఉన్నా కానీ మరి ప్రభుత్వంతో పనిచేయాలి, పనులు కావాలి. మరి ఎప్పుడైతే నిన్న ఈ జీవోలు వచ్చినాయో నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికే 32 కోట్లు తెస్తే తప్పకుండా ఇంకా వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. వలసలు ఇక్కడితో ఆగిపోలేదు, ఆగిపోవు కూడా. 6 ఎమ్మెల్సీలు మొదటి విడతలో జంప్ చేశారు. అంతకుముందు ఎన్నికల సమయంలోనే 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. భవిష్యత్తులో మరికొందరు చేరతారని అంటున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇక రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి త్వరలోనే రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. మొత్తం మీద అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు షాక్లపై షాక్లు తగులుతున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న తప్పునే గతంలో బీఆర్ఎస్ కూడా చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014లో మొదటిసారి బీఆర్ఎస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ టీడీపీల నుండి కొంతమందిని తమ పార్టీలో చేర్చుకున్నారు. వారిలో తలసానికి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలుచుకుని తిరుగులేని మెజారిటీ సంపాదించిన కాంగ్రెస్ టీడీపీల నుండి వలసలను ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షంలో మెజారిటీ ఎమ్మెల్యేలతో పార్టీని విలీనం చేయించింది. అది సాంకేతికంగా చట్టబద్ధమే అయినా నైతికంగా న్యాయబద్ధం కాదంటున్నారు రాజకీయ పండితులు. ఎవరు అధికారంలో ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇది అనైతికమని తెలిసినా అన్ని పార్టీలు ఆ బాటనే పడుతున్నాయి. ఒక పార్టీ తరఫున గెలిచిన వారు ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే మనసు పాడు చేసుకుంటున్నారు. 5 ఏళ్ల పాటు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడడం లేదు. అధికార పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. ఈ ఆలోచన తీరే మారాలంటున్నారు రాజకీయ పండితులు. మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలను మనమే ఉల్లంఘిస్తే ఎలాగా అన్న ఆలోచన ఎవ్వరిలోనూ రాకపోవడం దుర్మార్గమని వారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై సహజంగానే బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది. గతంలో తాము కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నా అది చట్ట పరిధిలోనే. కాంగ్రెస్ శాసనసభాపక్షంలో మెజారిటీ చీలిక సభ్యులు తమ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేశారని వారు చెబుతున్నారు. అయితే 2014లో తాము ప్రోత్సహించిన ఫిరాయింపుల గురించి గులాబీ నేతలు నోరు మెదపడం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనైతిక రాజకీయాలు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఫిరాయింపులను మొదలుపెట్టిన చరిత్ర కాంగ్రెస్దే అని ఆయన అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనైతికత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది.
చిత్రం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల్లో కాంగ్రెస్ కు బీజేపీ ఏమాత్రం తీసిపోదు. అంతెందుకు 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి అనంతరం ఆ పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులను బీజేపీ నిర్మోహమాటంగా చేర్చేసుకుంది. కాషాయ కండువాలు కప్పి వారిని సాదరంగా కమలం పార్టీలోకి ఆహ్వానించింది. 19 ఎలక్షన్స్లో తెలుగుదేశం ఓడిపోగానే 5 టీడీపీ ఎంపీలుంటే 4 బీజేపీలో విలీనం అయిపోయారు. అంటే అసలు పార్టీ విలీనం అంటే ఏమిటి? పార్టీ విలీనం అంటే ఒక రాజకీయ పార్టీ సంపూర్ణంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా పార్టీ ఎగ్జిక్యూటివ్ కానీ వీళ్ళందరూ తీర్మానం చేసుకుని పార్టీ విలీనం అవడం. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారు ఆ రకంగానే విలీనం చేశారు. ఎమ్మెల్యేలంతా తీర్మానం చేయటం, మిగతా వాళ్ళు పార్టీ పరంగా కూడా తీర్మానం చేయటం, ఎలక్షన్ కమిషన్ పంపడం అదొక పద్ధతి. కానీ ఎక్కువ సందర్భాల్లో అట్లా జరగకుండానే ఈ పార్టీ ఫిరాయింపులు జరిగిపోతున్నాయి. కారణం అధికారం వైపు వెళ్ళడం. ఇంకో కారణం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని బెదిరించడం, అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం. మహారాష్ట్రలో అటు శివసేన ఇటు ఎన్సీపీల చీలిక వర్గాలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేసింది. అందులో ఏ నైతికత ఉందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అయితే భారతీయ జనతా పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా చేరికల కమిటీ అని ఒకటి పెట్టింది. అంటే ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు కమిటీ పెట్టిందన్నమాట. ఇది అనైతికతకు పరాకాష్ట అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహించింది. ఆ తర్వాత ఎన్నికల సమయంలో బీజేపీ ఫిరాయింపులకు పరాకాష్ఠగా ఒక రాజకీయ పార్టీ చేరికల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఫిరాయింపులను ఏ స్థాయిలో ప్రోత్సహించడానికి ప్రయత్నించవచ్చో ఆ స్థాయిలో ప్రయత్నించారు. అయితే అది సక్సెస్ అయిందా లేదా అనేది వేరే విషయం. ఒక రాజకీయ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఒక కమిటీ వేసిందంటే పార్టీ అంతర్భాగంగా ఎంత బరిదిగింపు అనుకోవాలి. రాజకీయ పార్టీలు తాము అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఫిరాయింపులను ప్రోత్సహించే వారిని కూడా రాళ్లతో కొట్టాలని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. అటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువాలు కప్పి చిరునవ్వు చెదరకుండా కాంగ్రెస్ లో వారిని చేర్చుకున్నారు. పైగా తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఉందా అని ఆయన సెటైర్ వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. అధికారంలో ఉంటే ఇతర పార్టీల నేతలను లాగేయాలి, ప్రతిపక్షంలో ఉంటే నీతి సూత్రాలు వల్లించాలి, రాజ్యాంగపు విలువల గురించి ఉపన్యాసాలు చేయాలి. ఇది రాజకీయ పార్టీల తీరు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఒకే ఒక్క పార్టీ దీనికి మినహాయింపు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాలంటే వారు అంతకు ముందున్న పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిబంధన పెట్టుకున్నారు. ఆ సిద్ధాంతాన్ని ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కొనసాగిస్తూనే వచ్చారు. దేశంలో 1952 నుండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మన దేశంలో పార్టీ ఫిరాయింపులు అనేవి రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నమాట వాస్తవం. ఫిరాయింపులు ఏ కారణంతో చేసినా, ఎందువల్ల చేసినా, ఎవరి ప్రయోజనం కోసం చేసినా అవంతా కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా, ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న సందర్భాలే ఎక్కువ అని చెప్పాలి. రాజకీయ పార్టీలు పైకేమో నీతులు చెబుతుంటాయి, లోపలేమో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మెజారిటీ రాజకీయ పార్టీలు. ఇందులో జాతీయ పార్టీలు కూడా అతీతం కాదు. 1952 నుంచి కూడా మన దేశంలో ఈ సమస్య ఉంది. అప్పుడు కూడా అధికార కాంగ్రెస్లోకి కొందరు వెళ్ళటం,
ఆ తర్వాత మళ్ళీ మారటాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే రాజ్యాంగపరమైన పదవిలో ఉండే స్పీకర్లు, గవర్నర్లు కూడా ఫిరాయింపు నిరోధక చట్టానికి రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తూ ఉంటే మౌనంగా తమాషా చూడడమే అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఫిరాయింపు నిరోధక చట్టంలోనే మార్పులు చేయాలంటున్నారు నిపుణులు. ఒక పార్టీ తరఫున గెలిచిన వారు పార్టీ మారాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసి తీరాలని చట్టంలో సవరణ చేయాలంటున్నారు వారు. చేసిన చట్టాన్ని అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తేనే దానికి విలువ ఉంటుందని వారంటున్నారు. అలా లేనప్పుడు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను ప్రలోభపెట్టి దొరికిపోయారు. నాడు చంద్రబాబు నాయుడు దూతగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగదుతో స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి బేరసారాలాడుతూ సాక్ష్యాలతో దొరికారు. ఆ తర్వాత ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అనైతికంగా టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో 4గురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయితే అంత చేసినా స్పీకర్ కోడెల శివప్రసాదరావు దాన్ని నివారించే ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా 2014లోనూ 2018లోనూ కేసీఆర్ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు విపక్షాలు ఫిర్యాదు చేసిన స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోలేదంటున్నారు విశ్లేషకులు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు 23 మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసి వైసీపీ నుంచి ఆయన పార్టీలో కలుపుకుని 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు కూడా ఆ ఫిరాయించిన వాళ్ళు. అయినప్పుడు కూడా కంప్లైంట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా కంప్లైంట్ చేసినా కూడా కోడెల గారు పట్టించుకోవాలి. సో అంటే అక్కడ స్పీకరు స్వతంత్రంగా వ్యవహరించలేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అలాగే చేశారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మధుసూదనాచారి గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు కానీ వాళ్ళు కూడా స్వతంత్రంగా వ్యవహరించలేదు. వాళ్ళకి ఫిర్యాదులు వచ్చినా కూడా టీడీపీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండేవారు. చాలామంది 12 మంది సుమారుగా టీఆర్ఎస్లో చేరితే వాళ్ళకి వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు. కోర్టులకు కూడా వెళ్ళారు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళారు కాంగ్రెస్ని చేర్చుకోవటం మీద. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కూడా అనైతికమైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. దానికి భిన్నంగా యువ రాజకీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోకి ఎవరు చేరాలనుకున్నా తమ పదవులకు రాజీనామాలు చేసి రావాలన్న షరతు విధించారని సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మందిని పార్టీ ఫిరాయించేలా చేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఇది విచ్చలవిడితనానికి, సిగ్గులేనితనానికి ఒక నిదర్శనంగా అప్పట్లో భావించడం జరిగింది. ఆ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. పార్టీ నుంచి ఫిరాయించి మరో పార్టీలో చేరాలంటే ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రాజీనామా చేయాలనే షరతును ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినంత వరకు విధించారు. ఇదే పద్ధతిలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని పార్టీకి రాజీనామా చేస్తే కానీ, ఆ పదవికి రాజీనామా చేస్తే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు. ఈ సాంప్రదాయాన్ని కొంతమంది చెప్పవచ్చు, తెలుగుదేశం పార్టీ వారు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు పలికారు అంటే ఆయన పార్టీలో చేర్చుకోలేదు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఒక కీలకమైన అంశం ఉంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన రాజ్యసభ సభ్యుడు కేశవరావు బీఆర్ఎస్ ద్వారా తనకు సంక్రమించిన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ విధంగా జంపింగ్ జపాంగ్లకు ఆదర్శంగా నిలిచారనే చెప్పొచ్చు. దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై పోటీ చేశారు. ఇది కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఎవరైనా సరే పార్టీ మారితే వారికి ఉన్నటువంటి పదవికి రిజైన్ చేసి మారవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు ఉదాహరణకి కేసీరావు గారు కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు, కాంగ్రెస్లో అధికారికంగా చేరిన తర్వాత రాజ్యసభకి రాజీనామా చేశారు, అది తప్పు కాదు. అట్లా కాకుండా కేవలం అది పార్టీలో చేరి పదవిలో కూడా కంటిన్యూ అవుతారు. ఉదాహరణ దానం నాగేందర్ కానీ, దానం నాగేందర్ అయితే మరో హైలైట్ ఏంటంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. మరి ఆ కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా ఇచ్చిందో, వీళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేశారో ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టాలి పార్టీ ఫిరాయించాలని అన్నారు. మరి పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేశారు. ఇలా ఒకళ్ళు కాదు, ఈ విషయంలో ఏమాట కామంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంతమంది అట్రాక్ట్ అయినా కూడా చివరికి అనర్హత వేటు పడింది. మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అట్లా అనర్హత వేటు
పడింది. కొంచెం ఆలస్యమా లేకపోతే వెంటనే జరిగిందనేది పక్కన పెడితే మొత్తం మీద జరిగింది. ఫిరాయింపులను ప్రోత్సహించే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు సవరిస్తే గానీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయలేమంటున్నారు మేధావులు. ఏ పార్టీ నుంచి అయితే ఏ పదవికైనా అర్హత సాధించి ఆ పదవిని అనుభవిస్తున్నారో ఆ పదవికి రాజీనామా చేసి కానీ వేరే పార్టీలో చేరడానికి వీలు లేదనే షరతును రాజ్యాంగంలోనే చేర్చి రాజ్యాంగాన్ని సవరిస్తే కానీ వీటికి అడ్డుకట్టపడుతుందని అనుకోలేం. లేదా ఏ పార్టీ అయితే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందో ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామనో లేదంటే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేస్తామనో ఓ షరతును రాజ్యాంగంలో చేర్చకపోతే ఈ ఫిరాయింపుల్ని ఆపటం అనేది సాధ్యం కాదని నా అభిప్రాయం. అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే పార్లమెంట్లో ఉన్న పార్టీలన్నీ కూడా ఈ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి ప్రయత్నం చేస్తాయని ఆశిస్తున్నాను. ఫిరాయింపు నేతలపైన వాటిని ప్రోత్సహించిన పార్టీలపైన చర్యల కోసం ఒక వ్యవస్థ ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఆ వ్యవస్థ పనిచేసేలా ఉండాలని వారంటున్నారు. వ్యవస్థలు చట్టాలు ఉన్నా వాటిని ఖచ్చితంగా అమలు చేయాలన్న నీతి అన్ని పార్టీలోనూ ఉండాల్సిందేనని వారు హితవు పలుకుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.